అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, సర్వసాధారణంగా ప్రభుత్వాల యొక్క ఆదేశాలు ఏముండాలి అంటే, ఎక్కడ నీటి అవసరం, నీటి సదుపాయం ఎక్కడుంది, ఎక్కడ లేదు అవి తెలుసుకోవడం. అదేవిధంగా హాస్పిటల్స్ ఎక్కడ అవసరం ఏమిటి, అదేవిధంగా పిల్లల యొక్క చదువుకు సంబంధించి ఎక్కడ స్కూల్ అవసరం ఏమిటి, ఇలాంటి ఆదేశాలు, ఇలాంటి అవసరాలు తీర్చడం గురించి ఎక్కువగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా నీరు, అదేవిధంగా హాస్పిటల్స్, విద్య ఇవన్నీ చాలా ముఖ్యమైనవి కాబట్టి. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఇప్పుడు యూపీ ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేసింది. అదేమిటంటే దుకాణాల నుంచి హలాల్ అనేటువంటి బోర్డులు తీసేయండి అని చెప్పి. అసలు వ్యాపారం అంటే ఏంటండి? మన దగ్గరున్న వస్తువుని ఇతరులకు అమ్మడం, వారి దగ్గర నుంచి మనం ధనం తీసుకోవడం. అదేవిధంగా వేరే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని మనం కొనడం, మన ధనం వారికివ్వడం. ఈ క్రయ విక్రయాల్లో, ఈ వ్యాపారంలో మతాలతో సంబంధం లేదండి. అవసరాలతో మాత్రమే సంబంధం ఉంటుంది. ఉదాహరణకి ఉల్లిపాయ యొక్క వ్యాపారస్తుల్లో ఎక్కువ శాతం ఉన్నదెవరంటే ముస్లింలు. అదేవిధంగా యాపిల్, కాశ్మీరీ యాపిల్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పంట కూడా ముస్లింలే. అంతెందుకండి, మనం ఏవైతే వాహనాలు నడుపుతూ ఉంటామో ఆ పెట్రోల్ కూడా ఇస్లామిక్ దేశాలు, ముస్లిం దేశాల నుంచి వస్తూ ఉంటాయి. ఇక్కడ మన అవసరాలు ఎవరితో ఉన్నాయి ఏంటన్నది మనం ఆలోచించుకొని వ్యాపారం చేస్తేనే దాని ద్వారా మన యొక్క జీవన విధానం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అలా కాకుండా ఈ హలాల్ బోర్డ్ అనేది అసల తీసేయాలి, హలాల్ బోర్డులనేవి ఉండకూడదు అనేటువంటి ఈ ఆదేశాల వల్ల ఎవరికీ లాభం లేదు. అసలు హలాల్ బోర్డ్ అనేది ఎందుకు ఎడతారండి? ఇక్కడ ముస్లిమేతరులు కూడా ఉంటారు. మేము ఎక్కడెక్కడైతే ప్రయాణాలు చేస్తానో ప్రసంగాల కోసం, అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క దుకాణాల్లో హలాల్ అని పెడతారు. ఎందుకని? ఎవరైనా ఒక ముస్లిం వచ్చి అక్కడ ఆహారం తినాలి అంటే సులభంగా అది అర్థమైపోతుంది. హలాల్ అంటే ఏదైతే ఖురాన్‌లో అల్లాహ్ తబారక్ తఆలా దైవం యొక్క నామంతో మేకని లేదా కోడిని జబా చేయమన్నాడో దాన్ని హలాల్ అంటారు. హలాల్ అంటే ధర్మసమ్మతమైనది, హరాం అంటే నిషిద్ధమైనది. ఇప్పుడు తినే వాటిలో హలాల్ ఏమిటి? హరాం ఏమిటి? అంటే హలాల్ అనేది దేవుని యొక్క పేరు మీద కోసేదాన్ని హలాల్ అంటారు. హరాం అంటే ఏంటి? నిషేధించింది హరాం అంటారు. ఉదాహరణకి పంది మాంసం నిషిద్ధం. అది హరాం అది. అయితే ఇక్కడ ఏవైతే బోర్డులు తీసేయమన్నారో దానివల్ల ఎలాంటి లాభం లేదు. లాభం వచ్చేటువంటి పనులు, లాభం వచ్చేటువంటి ఆలోచనలు చేయటం మానేసి, ఇలాంటి విషయాలు వెనకాతల గనక పడితే ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు. అదేవిధంగా హలాల్‌కి సంబంధించి ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం. హలాల్ అంటే ఏమిటి అంటే, ఏదైతే ముస్లింలు ఒక విధానంలో మేకని లేదా కోడిని కోస్తారో దాన్ని హలాల్ అంటారు. దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. జబా చేయడం ద్వారా అంటే ఇక్కడ నరాలు కొట్టడం ద్వారా మెదడుకెళ్ళేటువంటి సంకేతాలు మేకకైనా, కోడికైనా ఆగిపోతాయి. రక్తము కూడా పూర్తిగా బయటకొచ్చేస్తుంది. తద్వారా ఆ మేక లేదా కోడి పూర్తి రక్తాన్ని బయటకి గెంటేస్తుంది. అలా కాకుండా మనం వేరే విధానాలలో గనక మేకని లేదా కోడిని కోస్తే ఆ రక్తం అందులో ఉండిపోయేటువంటి అవకాశం చాలా ఎక్కువుంది. తద్వారా ఆ మాంసం చెడిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే సోదరులారా, సోదరీమణులారా, ఈ హలాల్ బోర్డ్ అనేది తొలగించమనటం వల్ల ఎలాంటి లాభం కూడా లేదు. అదే విధంగా కొద్దిమంది ఈ యొక్క నింద కూడా వేస్తున్నారు. ఏమని చెప్పేసి హలాల్ అంటే ఉమ్మేయటం అని చెప్పేసి అంటున్నారు. ఉమ్మేయటం కాదండి బాబు. హలాల్ అంటే దేవుడి యొక్క పేరుతో దబా చేయడాన్ని హలాల్ అంటారు. ఓకేనా? అల్లాహ్ తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించి సద్బుద్ధి, సౌభాగ్యం ప్రసాదించుగాక. అదే విధంగా మీ అందరితో నా విన్నపం ఏమిటంటే, మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వందల మందిని ఇప్పటివరకు ఉమ్రా ప్రయాణానికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 13వ తారీఖు శ్రీ ముదస్సిర్ గారి ఆధ్వర్యంలో మరొక ఉమ్రా గ్రూప్ బయలుదేరుతుంది. మీలో ఎవరైనా ఆ ఉమ్రాలో రావాలి అనుకుంటే ముఫ్తీ ముదస్సిర్ గారి నంబర్ 8332932972, అర్షద్ భాయ్ నంబర్ 9885678634కి కాంటాక్ట్ చేయండి. జజాకుముల్లాహు ఖైరా.